ఉత్తర కర్ణాటకలోని గదగ్ అని ఒక ఊరుంది. అది జిల్లా కేంద్ర కార్యాలయం కూడా. గదగ్ దేనికి ఫేమస్ తెలుసా నీకు? నువ్వు చట్నీ గురించి చెప్తున్నా, చేతుల గురించి చెప్తున్నా? చట్నీ గురించి చెప్తున్నాను రా. చేతుల గురించి అయిపోయినట్టేగా. మళ్ళీ అది రాదుగా. రాదు. ఇది ఎంతసేపు వస్తుంది? ఇంకో అరగంట ఉంటుందా? ఉంటుంది. అక్కడ కూర్చోబెట్టుదాన్ని పళ్ళని. వినో, గదగ్ అనే పట్టణం ఉంది ఏదైతే ఉందో, గదగ్ అనేది జిల్లా కేంద్ర కార్యాలయం కూడా. అది దేనికి ఫేమస్? ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు, భారతరత్న బిరుదాంకితుడు భీమ్సేన్ జోషి గారిది ఆ ఊరు. ఆ గదగ్ ఊరు పక్కనే బెటగేరి అని ఇంకొక చిన్న ఊరు. బెటగేరి దేనికి ఫేమస్? చేనేత వస్తారు. అలాగే బెటగేరిలో ఒక చట్నీ చేస్తారు లోకల్ గా. అది చాలా ఫేమస్. బొంబాయి చట్నీకి దగ్గరగా ఉంటుంది. మనం ఇప్పుడు చేయబోతుంది ఆ బెటగేరి చట్నీ. సామాన్లు అందుకో. ఈ చేతులు అనేవి ఉన్నవి చూడు. ఇంకో అరగంట చెప్తామో ఎందుకు మళ్ళీ పోయడం నేనే ఆగుతుంది. సరే, చేతుల గురించి ఇంకా కొంచెం చెప్పండి. ఏం చెప్పకు. కొంచెం ఉందిరా. నాకు తెలుసు. నీకు తెలిసిందో చెప్తావా? మాకు తెలిసిందో చెప్ప. చేతుల గురించి మొత్తం తెలుసు, నువ్వేం చెప్పకు. ఫ్రైంగ్ ప్యాన్ వేసుకో. పల్లీలు ఆల్రెడీ వేయించినట్టున్నావు. లేదు, కొంచెం తొక్కలు తీసి. ఇదో పుట్నాల పప్పు. ఇది కూడా బాగుంటుంది, తినచ్చా? తినడానికి వచ్చావా, వంట చేయడానికి వచ్చావా? వేయించినవి మళ్ళీ వేయిస్తున్నావు నువ్వు. ప్లేట్లు అయిపోయినట్టేనా? చాలు, పెడితే సరిపోతుంది. ఇది పొడి చేసుకుని రావాలి. పొయ్యి ఎందుకు కట్టేమన్నా నేను? సొంత నిర్ణయాలు వద్దు. చేతులు ఉన్నాయి కదా అని పొయ్యి కట్టేయడం వద్దు. చేతులు నేను చెప్పినట్టు వాడు. వెలిగించు. ఆగు, తీ ముందు. ఇది చేతులు ఉన్నాయి కదా అని వాడేస్తున్నాడండి. ఇప్పుడు పొయ్యి వెలిగించు. ఎంతసేపు నీకు తెలిసిన టాపిక్ గంటలు మాట్లాడితే మేము ఊరుకుంటామేంటి? మాకు తెలియదు టాపిక్. వాళ్ళని తప్పేస్తే ఏమంటారు చెప్పు? బుర్ర వల్ల కొడతా అంటారా లేదా? అంటే బుర్ర గొప్పదిగా. మెదడులో ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పురా? కింది నుంచి చూస్తే పై భాగం, పైన చూస్తే మొదటి భాగం, పక్కన చూస్తే పక్క భాగం. మెదడు 4 భాగాలు ఉంటాయి. వాటిని లోబ్ అంటారు. కారచంచా నూనె సగం సగం సగం, ఎక్కువ వేయొద్దు. వెల్లుల్లి, చాలు. ఓకే, పొయ్యి కట్టేసి. పచ్చిమిరపకాయలు, ఈ పుట్నాలు పల్లీలు పొడి చేసుకుంటారా. ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి శుభ్రంగా తీసుకెళ్ళి మంచిగా ముద్ద చేసుకుంటారా. ఎంత వేయమంటావు? కొంచెంరా. వెళ్ళు. ఏం చేస్తావు? పొడి చేస్తావు, ఇది ముద్ద చేస్తావు. ముద్ద చేస్తా. వెళ్ళు. ఏమైంది దీనికి? చెయ్యి. బాబాయ్, ఇదిగో నువ్వు చెప్పిన పొడి, నువ్వు చెప్పిన ముద్ద పెరుగులో కలిపేయాలా? పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ముద్ద ముందు వేయి. ఇది ముందేసాలా? పల్లీలు పుట్నాల పప్పు పొడి, బొంబాయి చట్నీకి దీనికి తేడా తెలుసా? తెలుసు. ఏంటది? అది బొంబాయిలో చేస్తారు, ఇది గుజరాత్లో చేస్తారు. గుజరాత్ కాదు, ఉత్తర కర్ణాటకలోని బెటగేరి పట్టణంలో. బెటగేరిలో చేస్తారు దీన్ని. అందులో వేస్తే చట్నీ రెడీ. వెలిగించడం ఆపేయడం, వెలిగించడం ఆపేయడం. ఏంది బాబాయ్ ఇది? నూనె కొంచెం ఎంత ఏమంటావు? వెయ్యి, ఒక 4-5 చెంచాలు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,
అల్లం తురుము, ఇంగువ, పసుపు, కరివేపాకు. ఉల్లిపాయల తర్వాత కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసాం. దీంట్లో నీళ్ళ వేగని, ఉల్లిపాయ కొంచెం వేగని, కొంచెం ఉప్పు వేయి. నేను ఎప్పుడు ఒక విషయం అనుకుంటాను, దేవుడు అంతటి గొప్ప డిజైనర్ ఎక్కడా ఉండడు. మనిషి చేతిని దేవుడు మమ్మల్ని చెప్పనివరా? మా జనరేషన్ నేర్చుకోరా? మీరు నేర్చుకోరా? మీరు చెప్పింది మేము వినాలా? మేము చెప్పింది మీరు వినరా? ఎంత గొప్ప జనరేషన్ అండి బాబు, తరతరాల మధ్య ఎంత అంతరం. అరే అరే అరే, ఎంత అంతరం. జనాలందరూ తలనొస్తుంది అని చేతులు నొక్కుంటారు, కానీ చేయి వస్తుందని తలతో నొక్కుంటారా? తలే గొప్పది. కాదు, దేవుడు ఎంత గొప్ప చేతులను ఇచ్చాడు. మనం ఏ పని చేయాలంటే ఈ 5 వేలు ఉంటే చాలు. నేను పొయ్యి కట్టేస్తాను, నీళ్ళు కొంచెం. అయినా నీళ్ళు ఎందుకు పోపులో? నాకు అర్థం కావట్లేదు. కలుపుతాం కదరా పెరుగులో, వేడిది కలపకూడదు, కొంచెం చల్లార్చి కలపాలి. వేయి కొంచెం. పెరుగులో కలిపేసి డైరెక్ట్ పెరుగులో పోస్తా అంటే వద్దాను. నీళ్ళు వేస్తేనే కదరా పోపు మొత్తం బయటకు వచ్చేది. రాకపోతే ఊరుకుంటూనే ఉంది, వచ్చేదాకా గుంజుతాను. కొత్తిమీర, కొంచెం బెల్లం. బెల్లం ఎందుకు? బెల్లం పొడి. బెల్లం వేపితే రుచి ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆ పింగాణి పాత్రలు వేసి నేరుగా జాగ్రత్తగా వేయగలవా? ఏమనుకుంటున్నావు నా గురించి? 2 చేతులు వాడు. ముందుగా వేపుడు మూకుల్లో పల్లీలు, పుట్నాల పప్పు వేసి వేయించి పొడి చేసుకోవాలి. అదే మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు పెరుగులో మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, పల్లీల పుట్నాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేపుడు మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి వేయించి కొన్ని నీళ్లు పోసుకొని పెరుగు మిశ్రమంలో కలుపుకొని కొత్తిమీర, బెల్లం పొడి కూడా వేసి బాగా కలుపుకుంటే వెటగిరి చట్నీ రెడీ.